తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన మిషన్ స్మార్ట్ రైడ్ అనే పథకం ఎవరి కోసం ఉద్దేశించబడింది? మద్యం తాగిన వారిని ఇంటికి చేర్చడం కోసం. ఏ సంఘటన తర్వాత భారత్ పార్లమెంట్ నిర్భయ చట్టాన్ని ఆమోదించింది? మహిళా ఫిజియోథెరపిస్టులను ఢిల్లీలో సామూహిక మానభంగం సంఘటన. జాతీయ మహిళా కమిషన్ అధ్యక్షురాలి పదవీకాలం ఎంత? 3 సంవత్సరాలు. భారతదేశంలో తొలి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించిన రాష్ట్రం? మహారాష్ట్ర. రాజ్యాంగంలో విద్యా సంస్థలు ప్రవేశానికి మతం, జాతి, కులం, భాష ప్రాతిపదికన వివక్షత చూపరాదు అని ఏ అధికరణ తెలుపుతుంది? అధికరణ 29(2).